సమయం పదా కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం సచివాలయం అంబేద్కర్ సచివాలయం ముడుడాస్ సచివాలయం వెరీ గుడ్ వెరీ గుడ్ స్టేజ్ వైపు చూడాలి అందరూ సెల్యూట్ చేస్తూ ఆంధ్ర క్రీడాకారులందరూ సెల్యూట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. లక్ష్మీనగర్ సచివాలయం రండి సెల్యూట్. మూచి ఆర్టీసీ కాలనీ సచివాలయం రండి, ముందుకు రండి, మార్చ్ చేస్తూ ముందుకు రండి. ఆర్టీసీ సచివాలయం సెల్యూట్. వెరీ గుడ్ అందరూ స్టేజ్ వైపు చూడాలి. కళ్యాణపురం సచివాలయం సెల్యూట్. రండి ముందుకు రండి. సెల్యూట్ చేస్తూ ఇక్కడ చూడాలా, కుడివైపు చూడాలి. నెక్స్ట్ ఆరేటమ్మ కాలనీ సచివాలయం సెల్యూట్. పిల్లారపట్టు సచివాలయం సెల్యూట్. మీకు కేటాయించినటువంటి స్థలంలో అందరూ సచివాలయం వారిగా మీ యొక్క కేటాయించినటువంటి లైన్స్ లో నిలబడి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ జయప్రకాష్ అన్న గారికి, మన కౌన్సిలర్స్కి, గుడి చైర్మన్లకి, పీడీ మాస్టర్లకి, ఇక్కడ పీటీ మాస్టర్లకి, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కార్యదర్శులకి, మున్సిపల్ సిబ్బందికి, అదే ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు. కానీ ప్రతి ఒక్కరం కాడ చదువులే కాదు ఆటల కాడ ముఖ్యం అనే దానిపైన మన మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకురాలు ఆర్కే రోజా సెల్వమన్ గారు ఎప్పటి నుండో క్రీడలంటే ఆమెకి చాలా మక్కువ. మేడం గారు ట్రస్ట్ ద్వారా ఈ ఆటలంతా కూడా ఆడిస్తూ ఉన్నారు. కానీ మేడం గారికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా క్రీడల శాఖ మంత్రి ఇచ్చారంటే ఆలోచించండి మేడం గారు ఎంత కృషి చేస్తూ ఉన్నారు ఈ ఆటల పైన. కాబట్టి మన అందరం కాడ ప్రతి వార్డు నుండి వచ్చేటువంటి ప్రతి ఆట పోటీలలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటలు ఆడి మన పుత్తూరు మున్సిపాలిటీ పరువు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో నిలబెట్టాలి. నగిరి నియోజకవర్గ పరువు మనం అమరావతిలో నిలబెడితే మేడం గారు కాడ
క్రీడల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి నగిరి నుంచి అందులో పుత్తూరులో నుంచి వచ్చారంటే మనందరం కూడా గర్వపడే విధంగా మీరందరూ కూడా బాగా ఆడాలి. చదువులే కాదు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఆ ఆటలలో మనం పుత్తూరు మున్సిపాలిటీ ముందు వస్తుందనేసి కూడా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. వస్తారు కదా అంటే రారా మరి సైలెంట్గా ఉండారా అంటే మీలో కృషి లేదనమాట. వస్తారా లేదా? వస్తారా? ఓకే, మనం మేడం గారు పేరు నిలబెట్టాలి, మన పుత్తూరు పేరుగా నిలబెట్టాలి. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ వైస్ చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టినటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ఈ క్రీడా మహోత్సవానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి చైర్పర్సన్స్కి, చైర్మన్కి, అధికారులకు, నాతోటి కౌన్సిలర్లకు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, మున్సిపల్ సిబ్బందికి, అన్ని సచివాలయాల కార్యదర్శులకు, ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి అని అంటే ఇది ఒక చక్కని గొప్ప అవకాశం. ఎందుకంటే ఎవరైతే కొద్దిగా ధనవంతులుగా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు కోచింగ్ ఇస్తూ ఉంటారో వాళ్ళే ఇప్పటి వరకు క్రీడల్లో రాణిస్తూ ఉన్నారు. చాలా మంది నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంటి దగ్గరే అవకాశాలు లేకుండా ఉండిపోయేటటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి వీధిలో ఉండేటువంటి క్రీడాకారుడు అతని యొక్క నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని క్రీడాకారులందరూ ఉపయోగించుకొని మనలోని నైపుణ్యాన్ని ప్రదర్శించి మనం పై స్థాయికి సెలెక్ట్ అయ్యే విధంగా మనం ఇక్కడ ఆడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు ఏ గేముల్లో అయితే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టారనేటువంటిది. ఈ గేములన్నింటిలోనూ ఇప్పుడు మన సచివాలయ స్థాయిలో టోర్నమెంట్స్ జరుగుతాయి. సచివాలయ స్థాయిలో చక్కగా రాణించినటువంటి ఈ 13 సచివాలయాల ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి. ఇదే పట్టుకుంది ఇప్పుడు ఏం టాస్ ఇట్లా పెట్టుకోండి. ఇతనికే ఛాయిస్ వచ్చింది. ట్రైలర్ నువ్వు ముందుగా ఉండండి టాస్ 1 by KKR పురం గణేష్. ఇది మన సమయం పద కథ కథ, ఇది మన ఆట కదా.
పద కథ కథ ఇది మన ఆట కదా పద పద ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కొట్టు కొట్టు గెలుపు కోసం కొట్టు పట్టు పట్టుని గెలుపుని పట్టు కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర కదిలి ముందుకురా అడుదా మాత్ర ఇది మన సమయం పద కథ కథ ఇది మన ఆట కదా కొట్టు